అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 9th Feb మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్స్ అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఒక అనూహ్యమైన రీబౌండ్, ఒక చాలా స్ట్రాంగ్ రీబౌండ్ అయితే మనం చూసాం. నాస్డాక్ ఏకంగా 2% ప్లస్, S&P 500 కూడా 2% మేర, డౌ జోన్స్ 2.5% మేర లాభపడింది. 1200 పాయింట్ల పైగా ర్యాలీ మనం డౌ జోన్స్లో చూసాం. 50,000 మార్క్ పైన చాలా స్థిరంగా, పటిష్టంగా, కాన్ఫిడెంట్గా డౌ జోన్స్ క్లోజ్ అవటం. స్టాక్ ఫ్యూచర్ స్టిక్ హైయర్ యాజ్ వాల్ స్ట్రీట్ అవైట్స్ క్లోజ్లీ వాచ్డ్ జాబ్స్ ఇన్ఫ్లేషన్ రిపోర్ట్స్. సో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కోసం కూడా మార్కెట్స్ అవైట్ చేస్తున్నట్టు. ఏషియన్ మార్కెట్స్లో కూడా ఒక స్ట్రాంగ్ ఇది. నికీ ఆల్మోస్ట్ మనకి 5% దాకా ప్లేస్లు చూస్తున్నాం. జపాన్స్ తకైచి సెట్ టు టైటన్ గ్రిప్ ఆన్ పవర్ విత్ లోయర్ హౌస్ సూపర్ మెజారిటీ. ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం యాజ్ తకైచి సెక్యూర్స్ హిస్టారిక్ మ్యాండేట్ అన్నట్టుగా కూడా అప్డేట్ మనం చూస్తున్నాం. సో ఆమె చేజెక్కించుకోవటం ఓవరాల్గా జపనీస్ మార్కెట్స్ని మరింత పటిష్టంగా, మరింత కొత్త నూతన స్థాయికి తీసుకెళ్ళింది. దాదాపు 57,000 మార్క్ని ఫస్ట్ టైం నికే టచ్ చేయడం కూడా చూస్తున్నాం. ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్లో పటిష్టమైన ట్రెండ్ ఉంది. హాంకాంగ్ 1.5% ప్లస్, షాంఘై కూడా 30% మేర లాభాలతో ఉంది. సో మన మార్కెట్స్ అటు యూఎస్ నుంచి వచ్చిన సంకేతాలు, ఏషియన్ మార్కెట్స్ ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే మన మార్కెట్స్ కూడా ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం సిద్ధం అవుతున్నాయని చెప్పి అర్థం చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మన మార్కెట్స్లో ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవే మార్కెట్స్కి గైడింగ్ ఫోర్స్గా ఉంటుంది. అండ్ ఫెబ్లో ఇప్పటిదాకా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్గానే ఉన్నారు కాబట్టి అది కూడా కొద్ది గొప్ప ఒక పాజిటివ్ అంశంగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఓవర్ హ్యాంగ్స్, అటు బడ్జెట్ అనుకున్నాం, తర్వాత యుఎస్ ట్రేడ్ డీల్, అంతకుముందు యూరోపియన్, ఇవన్నీ మేజర్ న్యూస్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ అండ్ మేజర్ న్యూస్ ఫ్లో అంతా కూడా అయిపోయింది మార్కెట్స్కి. కొద్ది గొప్ప ఇంకా రిజల్ట్స్ మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ రిజల్ట్స్ సీజన్ కూడా అయిపోతే సో ఒక డస్ట్ మొత్తం సెటిల్ డౌన్ అయిపోయి తర్వాత మార్కెట్స్కి ఒక క్లియర్ డైరెక్షన్ తెలిసే అవకాశం ఉంటుంది ఈ రిజల్ట్స్ కూడా అయిపోయిన తర్వాత. సో ఒక మార్కెట్స్కి ఒక క్లియర్ డైరెక్షన్ కోసం ఎదురు చూస్తున్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. గోల్డ్లో మళ్ళీ కొద్దిగా రీబౌండ్ అయితే చూసాం. గోల్డ్ అండ్ సిల్వర్, గోల్డ్ $5,000 పైన ట్రేడ్ అవుతోంది. సిల్వర్ కూడా దాదాపు $80 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఒక 4% దాకా ప్లస్. క్రిప్టో కరెన్సీలో ఒక దశలో భారీ స్థాయికి $60,000 స్థాయికి పడిపోయిన తర్వాత మళ్ళీ రీబౌండ్, చాలా స్ట్రాంగ్ రీబౌండ్, $10,000 దాకా బిట్ కాయిన్లో జంప్ చూసాం. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా కొద్దిగా బలహీనంగానే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ప్రకారం మనం చూస్తే. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున యూఎస్లో వచ్చిన ఒక రీబౌండ్, ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది, సో దీన్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన ఇది లేదు, ముందుకు వెళ్ళలేం ధైర్యంగా అని చెప్పి గోల్డ్మ్యాన్ సాక్స్ ఆ ట్రేడర్స్ని అయితే వార్న్ చేస్తోంది. S&P 500 ఇండెక్స్ హస్ ఆల్రెడీ బ్రీచ్డ్ ఇట్ షార్ట్ టర్మ్ ట్రిగర్ దట్ ప్రాంప్టెడ్ కమాడిటీ ట్రేడింగ్ అడ్వైజర్స్ ఆర్ CTS టు సెల్ స్టాక్స్. ఇక్కడ కమాడిటీ మార్కెట్స్ కానీ, అటు బిట్ కాయిన్ కానీ అన్నిట్లో కూడా ఒక డైవర్జెన్స్ అయితే మనం చూస్తున్నాం. అంత క్లియర్ కట్గా మనం ఒక్కరోజు పెరిగితే మనకేంటంటే మన ఎమోషన్, మన సైకాలజీ ప్రకారం ఒక్కరోజు లాభం రాగానే అన్ని రోజులు జరిగిన నష్టాలన్నింటినీ కూడా మనం మర్చిపోదాం, ఒక పాజిటివ్ రే ఆఫ్ హోప్తో ఉంటాం. ఒక 4 రోజులు గట్టిగా సెల్లింగ్ వచ్చి ఇవాళ మార్కెట్ కొద్దిగా నెగిటివ్ కనిపిస్తే అన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఆలోచిస్తూ ఉంటాం. సో అలాంటి పరిస్థితుల్లో అమెరికన్ మార్కెట్స్లో వచ్చిన పాజిటివ్ సంకేతాలు, జపాన్లో వచ్చిన పాజిటివిటీ అన్నీ బేస్ చేసుకుని ఇంక ఈ వారమంతా కూడా పాజిటివ్గా ఉంటుంది మన మార్కెట్స్ అని అనుకోవడానికి అయితే లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏ న్యూస్ ఏది లేదు కాబట్టి నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ అన్నట్టుగా కూడా ఏ నెగిటివ్ న్యూస్ పెద్దగా మన కళ్ళ ముందు ఇమీడియట్ షార్ట్ టర్మ్లో కనిపించట్లేదు కాబట్టి కొద్దిగా గొప్ప ఒక పాజిటివిటీ ఉంటుంది మార్కెట్స్లో. ఒక ఆశావాహ దృక్పథంతో ఈ సోమవారాన్ని మనం ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అండ్ దీనికి తోడు కొద్దిగా రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ అండ్ టెక్నికల్గా కూడా మార్కెట్స్ కొద్దిగా హైయర్ లెవెల్స్ని వెళ్ళే అవకాశం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉంది కాబట్టి సో ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశాలుగా మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడవచ్చు. అండ్ పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న కంపెనీల జాబితా, ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి ప్రముఖ కంపెనీల రిజల్ట్స్ కూడా లాస్ట్ వీక్ వచ్చాయి మనకి పోస్ట్ మార్కెట్. అవి కూడా మార్కెట్స్కి ఒక దిశానిర్దేశం చేస్తాయి. కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలు అయితే ఉన్నాయి. అండ్ పోస్ట్ మార్కెట్ క్రాంప్టన్ గ్రీవ్స్ రెవెన్యూ 7.5% మేర పెరిగింది, ప్రాఫిట్స్లో 10% మేర క్షీణత. జేఎంఎం ఫాడ్లర్ రెవెన్యూ 10% ప్లస్, లాస్ 8 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు 41 కోట్ల రూపాయల నష్టాన్ని అనౌన్స్ చేసిన కంపెనీ. కళ్యాణ్ జ్యువెలర్స్ రెవెన్యూ 42% ప్లస్, నెట్ ప్రాఫిట్లో ఒక 90% దాకా జంప్ అయితే చూసాము. శ్రీ సిమెంట్స్ రెవెన్యూ 5% మేర పెరిగింది, ప్రాఫిట్స్లో 38% ప్లస్. టాటా స్టీల్ రెవెన్యూ 3% మేర తగ్గింది, ప్రాఫిట్స్లో 13% మేర క్షీణత. సూలా వినియార్డ్స్ రెవెన్యూ 10%
10% నష్టం తగ్గింది. ప్రాఫిట్స్లో ఏకంగా 70% క్షీణత చూసాం. ఎబిటా మార్జిన్స్ ఆశ్చర్యకరంగా 26 నుంచి 17% మార్జిన్స్ కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి సూలా విన్యార్డ్స్కి. సన్ టీవీ రెవెన్యూ 4% ప్లస్, ప్రాఫిట్స్లో 10% డౌన్. సొనాటా సాఫ్ట్ రెవెన్యూ 45% ప్లస్, ప్రాఫిట్స్లో 13% డౌన్ మనం చూస్తున్నాము. జేకే టైర్స్ రెవెన్యూ 15% మేర పెరగా, ప్రాఫిట్స్ ఏకంగా 300% మేర జంప్. 52 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయలకి ప్రాఫిట్స్లో అయితే జంప్. ఎబిటా మార్జిన్స్ కూడా 5% మేర పెరిగాయి. ఎన్ఎస్సి రెవెన్యూ 7% ప్లస్, ప్రాఫిట్ 15% ప్లస్. కిమ్స్ రెవెన్యూ 30% ప్లస్, ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 40% డౌన్, మార్జిన్స్ కూడా 4.5% మేర తగ్గాయి. బాష్ రెవెన్యూ 10% ప్లస్, ప్రాఫిట్స్లో 16% దాకా ప్లస్ ఇక్కడ మనం చూస్తున్నాం. జిఆర్ ఇన్ఫ్రా రెవెన్యూ 37% ప్లస్, ప్రాఫిట్స్లో 1% మేర మాత్రమే క్షీణత నమోదైంది. మార్జిన్స్లో కూడా కొద్దిగా బలహీనత ఇక్కడ మనకు కనిపించింది. సో ఇవన్నీ కూడా కల్పతరు రెవెన్యూ 14% డౌన్, 21 కోట్ల రూపాయల నుంచి నష్టాలు దాదాపు 62 కోట్ల రూపాయలకు పెరిగాయి. ప్రతాప్ స్నాక్స్ రెవెన్యూ 4% ప్లస్, ప్రాఫిట్స్ లాస్ 38 కోట్ల నష్టం నుంచి 3 కోట్ల నష్టానికి తగ్గించుకోగలిగారు. టాటా స్టీల్ దాదాపు 515 కోట్ల రూపాయలు వాక్యూమ్ సాల్ట్ డ్రైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని తమిళనాడులో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. 515 కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్గా చూడవచ్చు. పిఎఫ్సి ద కంపెనీ అక్వైర్ 52.6% ఇన్ ఆర్ఈసీ టు షేర్ డీటెయిల్డ్ మెర్జర్ ప్లాన్ వెన్ ఫైనలైజ్. సో పిఎఫ్సి ఆర్ఈసీ మెర్జర్ సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది మార్కెట్స్లో. టామ్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ కంపెనీ లాంచెస్ ఏ రేంజ్ ఆఫ్ ఇన్సులేటెడ్ కేబుల్స్ ఫర్ ద డొమెస్టిక్ మార్కెట్. Garver High-Tech Films, the company introduced 4 new products in automotive care segments. Tube Investments of India makes strategic entry into metal injection molding business by acquiring 87% of Orange Sky for 73 crores. So Tube Investments డైవర్సిఫికేషన్లో భాగంగా ఇతర వ్యాపారాల్లోకి కూడా అడుగు పెడుతుంది. కళ్యాణ్ జ్యువెలర్స్ కేజేజీ బ్రాండ్ పేరుతో కొత్త సబ్సిడరీని ఏర్పాటు చేస్తుంది. రీజనల్ కస్టమర్స్కి మరింత దగ్గరగా సేవలు అందించేందుకు ఈ వ్యవస్థ పనిచేస్తున్నది కంపెనీ చెప్తోంది. థామస్ కుక్ మారిషస్ టూరిజం ప్రమోషన్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అశోక బిల్డ్కాన్ జేవీకి 475 కోట్ల రూపాయల ఒక ప్రాజెక్టుకి సంబంధించి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇందులో ఈ కంపెనీకి 51% మేర, ఈ జేవీకి 51% మేర వాటా అశోక బిల్డ్కాన్కు ఉంది. ఎన్బిసిసికి 40 కోట్ల రూపాయల మేర వర్క్ ఆర్డర్స్ వచ్చాయి. ఈపాక్ డ్యూరబుల్స్కి ఫేజ్ 3 ఇన్సెంటివ్స్లో భాగంగా ప్రభుత్వం నుంచి 7.5 కోట్ల రూపాయల మేర వచ్చినట్టు వెల్లడించింది. బల్క్ డీల్స్లో ఎస్జీ ఫిన్సర్వ్ ఎస్ గుప్తా హోల్డింగ్ బాట్ 3 lakh షేర్స్ అట్ 356. వాడిలాల్లో ఈ కంపెనీస్ కొత్తగా కొనుగోలు చేశాయి. ఇన్సైడర్ ట్రేడ్స్లో అడ్వాన్స్డ్ ఎంజైమ్స్లో ప్రమోటర్స్ వసంత్ రాఠీ దాదాపు 21,000 షేర్లనైనా కొనుగోలు చేశారు. ఇవన్నీ కూడా తర్వాత మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఏదైనా యాక్టివిటీ ఉందేమో గమనిద్దాం. ఎస్బీఐ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. 24% మేర వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ వృద్ధిని నమోదు చేసింది. నెట్ ప్రాఫిట్ 21,028 కోట్ల రూపాయల లాభాలని కంపెనీ ఈ బ్యాంక్ అనౌన్స్ చేయడం కూడా చూస్తున్నాం. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫర్ ద సేమ్ పీరియడ్ 9% దాకా పెరిగింది. కంపెనీస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 40% మేర పెరిగింది. ఓవరాల్గా ఒక మంచి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈసారి ఇచ్చింది. బిఎస్సి వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది. సో ఈ స్టాక్లో యాక్టివిటీ మనం గమనించవచ్చు. ఇరడా on Friday approved almost 3,000 crores of fundraising plan via the qualified institutional placement ద్వారా నిధులను సమీకరించబోతోంది. ఆనంద్ రాఠీ ఇన్ఫార్మ్డ్ ది ఎక్స్చేంజెస్ దట్ ఇట్స్ ఇంటర్నల్ ఎంక్వైరీ కమిటీ ఆర్ డిస్కవర్డ్ 13 crores ఫ్రాడ్ జరిగింది అని చెప్పి వాళ్ళ అంతర్గత వ్యవస్థ గుర్తించిందని చెప్పి ఎక్స్చేంజ్లకు సమాచారం అందించింది. టాటా స్టీల్ మేజర్ 723% జంప్ ఇన్ డిసెంబర్ క్వార్టర్, దాదాపు 2,700 కోట్ల రూపాయల లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. రెవెన్యూ దాదాపు 57,000 కోట్ల రూపాయలుగా ఉంది. టైటాన్ ఈ మధ్య మనం ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందం నేపథ్యంలో స్విస్ వాచెస్ ఇండియాలో మరింతగా సేల్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా భావిస్తుంది. ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గడం వల్ల మరింతగా బెనిఫిట్ ఉండొచ్చు, మరింతగా సేల్స్ జరగవచ్చు అనేది కూడా టైటాన్ అంచనాగా ఉంది. సేమ్ ఎథోస్ కూడా అదేవిధంగా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అదే సేమ్ సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి అది కూడా ఒకసారి ట్రాక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచబోతోంది. వీక్స్ డ్యూ టు ఇట్స్ కంటిన్యూడ్ ప్రెజర్ ఫ్రమ్ రైజింగ్ కమాడిటీ కాస్ట్ అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కోటాక్ మహీంద్రా చాలా క్లారిఫైడ్గా
క్లారిఫికేషన్ ఇచ్చింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫినాన్షియల్ బిడ్ ఏది సబ్మిట్ చేయలేదు ఐడిబిఐ బ్యాంకులో వాటా కొనుగోలుకు సంబంధించి అని చెప్పి. సో ఇంతకాలం కోటక్ మహీంద్రా బ్యాంక్ దీని మీద దృష్టి పెట్టిందని చెప్పి వార్తలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో అలాంటిది ఏది లేదు అనేది క్లారిఫికేషన్ అయితే కోటక్ నుంచి వచ్చింది. ఎల్ఎన్టీ 18 మెగావాట్ల డేటా సెంటర్ కెపాసిటీని కమిషన్ చేయబోతోంది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో ఇండియా ఇంక్ రెవప్ గెట్స్ లోన్స్ బుక్ టికింగ్. సో లోన్ బుక్ అయితే కొద్దిగా పెరుగుతుంది. కార్పొరేట్ క్రెడిట్ గ్రోత్ పిక్ అవుతుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. స్టేక్ ఆఫ్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియన్ హై ఇట్స్ న్యూ హై. స్టేక్ ఆఫ్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియన్ కంపెనీస్ ఇట్స్ న్యూ హై. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్ మెల్లిగా భారత కంపెనీస్లో వాటాలను పెంచుకుంటున్నాయి అన్నట్టుగా కూడా ఇక్కడ ఎఫ్ఐఎస్ వాటా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంటే డిఏఎస్ మెల్లిగా తమ పర్సంటేజ్ పెంచుకుంటున్నారు. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా తమ వాటాలను ఇక్కడ పెంచుకోవడం అనేది మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయవచ్చు. సో రిటైల్ మనీ మార్కెట్స్లోకి వస్తున్నంత వరకు పెద్దగా భయపడాల్సిన పని అయితే లేదు. నథింగ్ టు వరీ ఫర్ ఫార్మర్స్ అన్నట్టుగా కూడా ప్రభుత్వం మరోసారి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తోంది. చంద్ర గెట్స్ ఇన్ టు డ్రైవర్ సీట్ ఫర్ టీసీఎస్ ఏఐ రైడ్, టెల్స్ టాప్ టీమ్ టు రింగ్ ఫెన్స్ టాటా గ్రూప్స్ లార్జెస్ట్ క్యాష్ జనరేటర్. సో టీసీఎస్లో మరింత పటిష్టం చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో దాన్ని నిలదొక్కునే ప్రయత్నం. నిఫ్టీ లైక్లీ టు స్టే ఫర్మ్ 26,300 కీ హర్డిల్ అన్నట్టుగా కూడా టెక్నికల్ అనలిస్ట్ భావిస్తున్నారు. అన్లిస్ట్ ఈ నిఫ్టీ మెయింటైనింగ్ ఏ పాజిటివ్ బయాస్ విత్ 25,800 రిమైనింగ్ ఏ కీ లెవెల్ టు వాచ్ అండ్ రెసిస్టెన్స్ ప్లేస్ ఇన్ 26,000 అండ్ 26,300 జోన్. 25,200, 25,450 దగ్గర మంచి సపోర్ట్ లెవెల్స్ కూడా ఉన్నాయనేది మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట. ఇక్కడ వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన వీటిని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. యాక్సిస్ సెక్యూరిటీస్ టాప్ స్టాక్ బెట్స్ని బజాజ్ ఫినాన్స్ ఫ్యూచర్స్ 982, 975 రేంజ్లో కొనుగోలు చేసి 1,029, 1,053 టార్గెట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ 958గా పెట్టుకోవచ్చని కేఈ ఇండస్ట్రీస్ని ఫ్యూచర్స్ని రికమెండ్ చేస్తారు. ఒకసారి పాస్ చేసుకొని చదవచ్చు. సెంట్రమ్ బ్రోకింగ్ మనప్పురం ఫినాన్స్ అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ని రికమెండ్ చేస్తుంది విత్ టార్గెట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్లు. అలాగే అసిత్ మెహతా ఓఎన్జీసీ అండ్ యునైటెడ్ స్పిరిట్స్ స్టాక్ని రికమెండ్ చేస్తున్నాయి విత్ టార్గెట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్. దలాల్ స్ట్రీట్ లైక్లీ టు రైజ్ మోర్ టోస్ టు యూఎస్డీ. సో మార్కెట్స్ గత వారంతో పాటు ఈ వారం కూడా మళ్ళీ ఆ మొమెంటం, ఆ పాజిటివిటీ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే పీబీ ఫిన్టెక్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బేస్మెంట్ ద్వారా నిధుల సమీకరణ ఆలోచన ఏది లేదని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాం మనం. ఎంఆర్ఎఫ్ ప్రాఫిట్స్ డబల్ అయ్యి అందువల్ల లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మంచి మొమెంటం, మంచి జంప్ ఎంఆర్ఎఫ్లో చూసాం. ఎన్ఎస్సీ ఐపీఓకి రావడానికి బోర్డు ఆమోదం తెలిపింది. 8 కంపెనీస్ లైనప్ అయి ఉన్నాయి ఐపీఓకి రావడానికి. గోల్డ్ లోన్ కంపెనీస్ ఆర్బీఐ మూవ్ నేపథ్యంలో కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మరిన్ని బ్రాంచెస్ తెరుచుకునేందుకు, ఫ్రీగా బ్రాంచెస్ తెరుచుకునేందుకు అనుమతి లభించింది మొన్న ఆర్బీఐ దీని తర్వాత. సో ఈ కంపెనీస్ కొద్దిగా చోళా కానీ, M&M ఫినాన్షియల్, శ్రీరామ్ క్యాపిటల్ లాంటి కంపెనీస్ బెనిఫిట్ కావచ్చు ఈ మూవ్తో అని చెప్పి ఇది ఆల్రెడీ మనం చూసేసాం. ట్రేడర్స్ లూజ్ అప్డేట్ ఫర్ సీ ఫుడ్ యాజ్ ట్రేడ్ ప్యాక్ టాక్స్ కంటిన్యూస్. సో మన యూఎస్తో అయినా యూరోప్తో అయినా కూడా ఇష్యూస్ ఉన్నాయి, మార్జిన్స్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, అండ్ డిమాండ్ అండ్ కాంపిటీషన్ ఇంటెన్సిఫై అవుతుంది కాబట్టి విపరీతంగా వెంట పడాల్సిన అవసరం లేదు కేవలం వార్తల నేపథ్యంలో అని చెప్పి. సో కొద్దిగా ఆచితూచి వ్యవహరిద్దాము ఈ రిలేటెడ్ స్టాక్స్కి, ఎందుకంటే ఈ సీ ఫుడ్ రిలేటెడ్ స్టాక్స్లో వెంట పడితే ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది అనేది బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట. నెగోషియేటింగ్ ట్రేడ్ డీల్స్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసిన అంశాలే. ట్రేడర్స్ 26,000 ఆన్ నిఫ్టీ. గోల్డ్ అండ్ సిల్వర్ లైనింగ్ అయితే ఒకటి కొనసాగుతోంది. కీ టెస్ట్ ఫర్ ప్రైమరీ మార్కెట్. నైకాస్ రివైవల్, కొద్ది గొప్ప రివైవల్ దిశగా అడుగులు వేస్తోంది. మార్జిన్స్ పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్లో తన పట్టును కొనసాగిస్తోంది నైకా. ఇదే కనుక ఇలాగే కంటిన్యూ అవుతే నైకా మంచి ఓవరాల్ రివైవల్ని చూడవచ్చు అనేది మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ భావిస్తున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ న్యూట్రల్ రేటింగ్ ఇస్తారు, కొంతమంది బై రేటింగ్ ఇస్తూ ఇప్పుడున్న దీన్ని సస్టైన్ కనుక చేసుకున్నట్టయితే ఈ రేటింగ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అండ్ ఈ పాజిటివిటీ కంటిన్యూ అవుతుంది నైకాలో అనేది కూడా ఒక అప్డేట్. అలాగే మనం యూరోపియన్ యూనియన్తో ఒప్పందం కుదుర్చుకునే నేపథ్యంలో, అలాగే యూఎస్తో ఒప్పందం కుదుర్చుకునే నేపథ్యంలో అక్కడి నుంచే దిగుమతి అయ్యే హార్లీ డేవిడ్సన్ బైక్స్కి సంబంధించి డ్యూటీ స్ట్రక్చర్ కొద్దిగా మారుతుంది. అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేందుకు డ్యూటీస్ కొద్దిగా తక్కువ అవుతాయి కాబట్టి దేశీయంగా మ్యానుఫ్యాక్చర్ దేశీయంగా తయారయ్యే రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బైక్స్కి కొద్దిగా డిమాండ్ వస్తుందేమో అనేది ఒక ఆశ.
కాకపోతే ఏంటంటే ఓవరాల్గా లాస్ట్ వాళ్ళు అమ్మింది మనకి లాస్ట్ 3-4 నెలల్లో 180 నుంచి 200 బైక్స్ మాత్రమే. దాని ఇంపాక్ట్ పెద్దగా రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఉంటుందని అయితే ఇమీడియట్గా అనుకోవట్లేదు, కానీ బట్ ఒక డిస్కషన్ సేక్ అయితే జరుగుతుంది కాబట్టి మేబీ రాయల్ ఎన్ఫీల్డ్ ఐషర్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చేమో తాత్కాలికంగా అనేది కూడా ఒక డిస్కషన్ సేక్ కోసం వచ్చిన వార్తగా ఇక్కడ మనం చూడవచ్చు. దీన్ని మెంటార్షిప్ ప్రోగ్రామ్ 16వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.